కాంక్రోచ్ జనతా పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైందా? నిరసనలతో యూత్ను అట్రాక్ట్ చేస్తోన్న సీజేపీకి అదే యువతతో కౌంటర్ అటాక్ చేయాలని కమలం పార్టీ నేతలు యోచిస్తున్నారా? అందుకే బీజేపీ యువ మోర్చాను రంగంలోకి దించిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. నమో జెన్జీ పేరిట నయా కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించారు కాషాయం నేతలు. సోషల్ మీడియాలో ఒక పేజ్గా ఏర్పాటైన కాక్రోచ్ జనతా పార్టీ కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలకు సవాల్ విసిరే స్థాయికి చేరుకుంది. జెన్జీ యువతతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులకు పార్టీలో స్థానం కల్పించింది సీజేపీ. అంతేకాదు తమ మేనిఫెస్టో ఇదేనంటూ ఓ పోస్టర్ను సైతం రిలీజ్ చేసింది. దీంతో భారీ ఎత్తున యువత సీజేపీకి మద్దతు తెలిపారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షా పత్రాలు లీక్ అంశంపై నిరసనలు చేపట్టారు. ఇటు హైదరాబాద్లో సైతం కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ నేతలు చేసిన ప్రసంగాలు యువతలో బీజేపీ నరేంద్ర మోదీపై వ్యతిరేకత సృష్టించేలా కనిపించాయి. దీంతో యువతను తమ వైపు తిప్పుకోవాలని భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది బీజేపీ. బీజేవైఎంను రంగంలోకి దించి సీజేపీకి కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు బీజేపీ నేతలు. యువతలో బీజేపీపై కాక్రోచ్ జనతా పార్టీ నింపుతోన్న నెగిటివిటీని తొలగించాలని నయా కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా నమో జెన్జీ కాంక్లేవ్లను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. జెన్జీ యువతను అట్రాక్ట్ చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు మొదలుపెట్టాయి బీజేవైఎం శ్రేణులు. ఈ నెల 23న హైదరాబాద్లో భారీ ఎత్తున నమో జెన్జీ కాంక్లేవ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఆర్టీసీ కళ్యాణ మండపం వేదికగా ఈ భారీ కార్యక్రమం చేపట్టనుంది బీజేవైఎం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీబీజేపీ చీఫ్ రామచందర్ రావు హాజరు కానున్నారు. నమో జెన్జీ కాంక్లేవ్లో 3000 నుంచి 5000 మంది యువత పాల్గొనేలా కార్యాచరణ రూపొందించింది బీజేవైఎం. నరేంద్ర మోదీ ప్రధాని కాకముందు దేశ పరిస్థితులు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అన్న విషయంపై జెన్జీ యువతకు అవగాహన కల్పించాలని బీజేవైఎం లక్ష్యంగా పెట్టుకుంది. మరీ ముఖ్యంగా దేశ భద్రత, ఇంటర్నల్ సెక్యూరిటీ, 2000 దశకంలో దేశంలో నక్సల్ మూవ్మెంట్ ఎలా ఉండేది, వాటిని నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం ఎలా తుదముట్టించింది, రోజ్గార్ మేళా ద్వారా యువతకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగాలతో పాటు ప్రైవేటు సెక్టార్ నుంచి అందుతోన్న అవకాశాలపై పూర్తి స్థాయిలో వివరించనున్నారు. ఇప్పుడు కొన్ని ఫారెన్ శక్తులు, అట్లాగే మన ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరినీ కూడా మేము ఫారెన్ శక్తుల్లాగానే భావిస్తాం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదైతే దేశంలో జరుగుతున్న అభివృద్ధిని వీళ్ళు ఒక డిఫరెంట్ వేలా జెన్జీకి చూపించి వీళ్ళ యాటిట్యూడ్ని, వీళ్ళ మైండ్ సెట్ని మార్చాలని చెప్పి ఏదైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో, ఇది కాకుండా మన భారతదేశం అట్లాగే మన భారత్ మాత మీద ఏదైతే ప్రేమ మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఉండాలో దాని మీద భారత్ మాత గొప్పతనాన్ని, అట్లాగే లాస్ట్ 12 సంవత్సరాలుగా మోదీ గారు చేసిన అభివృద్ధిని మన ప్రజల్లోకి ఎస్పెషల్లీ ఈ జెన్జీకి తీసుకెళ్లాలని చెప్పి ఈ గొప్ప కార్యక్రమము మన భారతీయ జనతా పార్టీ యువ మోర్చా తీసుకోవడం జరుగుతుంది. మొత్తంగా కమలం నేతలు తమ పార్టీ వైపునకు జెన్జీ యువతను ఆకర్షించాలని పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నెల 23న తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే నమో జెన్జీ కాంక్లేవ్కు భారీ స్పందన వస్తే ఇదే తరహాలో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ యోచిస్తోంది. ఇంతకీ బీజేపీ ప్లాన్ వర్క్ అవుతుందా? బీజేవైఎం నేతలు నిర్వహించే కాంక్లేవ్కు జెన్జీ యువత వస్తారా అనేది వేచి చూడాల్సిందే.